అంగీకరించాలి, నమ్మాలి. ఎందుకు నమ్మాలి అంటే ఆ రోజుల్లో ఆయన ఇలాగే మానవ ఆకారంలో, మానవ దేహంలోని, మానవ శరీరంలో ఇలాగే మాట్లాడుతూ ఉంటే మనలాంటి పెద్దలు, మరి నాన్న లాంటి వాళ్ళు, వృద్ధులు లాంటి వారు వచ్చి నువ్వు నిజంగా దేవుడు అంటున్నావు కదా, నువ్వు నిజంగా పరలోకంలో దేవుడు ఉన్నాడు, ఆ లోకం నుంచి నువ్వు వచ్చావు అంటున్నావు కదా, అయితే ఏ నరుడు చేయలేని కార్యక్రమాలు నువ్వు చేయగలవా? ఇదిగో మా ప్రాంతంలోని చనిపోయి 4 రోజులయ్యి సమాధిలో ఉన్నారు, వాళ్ళ యొక్క సిస్టర్స్ పాపం ఏడుస్తూ ఉన్నారు, నువ్వేమైనా వాళ్ళని బతికించగలవా అని ఒక ప్రశ్న వేశారు. ఆ ప్రశ్నకి వెంటనే ఆ యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, అయితే ఎక్కడ మరణించి ఉన్నారంటే అదిగో ఆ ప్రాంతంలో మరణించి ఉన్నారు అనగానే, సరే నేను పరలోకం నుండి వచ్చానని ఏ నరులు చేయలేని ఒక అద్భుత కార్యక్రమం చనిపోయిన వారిని బతికించాలి. ఓకే మీరు అన్నారు. ఆ మాటకి ఆ యేసుక్రీస్తు అంటున్నారు, పరలోకముందు చూసి, పరలోకముందున్న మా కన్న తండ్రి దేవా, నీవు నన్ను పంపించావనే విషయం నాకు తెలుసు, కానీ ఈ లోకంలో మనుషులకి ఎవరికో ఎరగలేకపోతున్నారు, తెలియలేకపోతుంది. కనుక వారు నమ్మాలంటే తండ్రి ఈ లాజరు బతకాలి అనేసి చనిపోయిన వారిని ఆ రోజు బతికించారు. ప్రేమను దేవుని బిడ్డలారా, అలా బ్రతికించడానికి కారణం ఏంటంటే మనం అందరం నమ్మాలని, దేవుడే ఈ లోకానికి వచ్చాడని, మన అందరికీ దేవుడు వచ్చేసాడని మనం నమ్మాలని, మన అందరిని పరలోకం తీసుకువెళ్ళడానికే ఆ యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ప్రేమను దేవుని బిడ్డలారా, నమ్మండి, విశ్వసించండి. ఆ దేవుడు ఈ లోకానికి వచ్చి మన అందరికీ మార్గం తెరిచాడు. పరలోకానికి తీసుకువెళ్ళడం కొరకు క్రీస్తు వారు వచ్చారు. ఇదిగో మన అందరిని మొత్తం ఆయనే గ్రంథం ఇచ్చారు, బైబిల్ గ్రంథం ఇచ్చారు. ఆ బైబిల్ గ్రంథం బట్టి ఇదిగో మీ దగ్గరలోనే, ఇదిగో మన ప్రాంతం కొమరావూరు పేట ప్రాంతంలోనే ఏంటి దేవుడి యొక్క అమూల్యమైన మాటలు చెప్పబడుతున్నాయి. రండి, నేర్చుకోండి, మీ జీవితాలు మార్చుకోండి. మనందరూ కూడా మరణించిన తర్వాత మనం వెళ్లే లోకమే, మన కన్న తండ్రి దేవుడు ఉన్న లోకానికి వెళ్ళాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, లేదు కాదు మేము నమ్మము అంటారా? అయితే మీ ఇష్టం అండి. ఈ జీవితం దేవుడు మీకు ఇచ్చిందే. అయితే మరణించిన తర్వాత దేవుడు యావత్ ఇచ్చిన దేవుడు మీకు ప్రశ్నలు వేస్తూ ఉంటాడు, తప్పకుండా క్వశ్చన్లు వేస్తాడు. ఆ రోజు మీ ప్రశ్నలు ఆయన వేయండు. అగిన ఆరదు, పురుగు చావదు, బొగ్గున రగులుతున్న ఆ ప్రాంతంలోని మీరు కేకలు వేస్తారు. గమనించాలి ప్రేమని దేవుని బిడ్డలారా, ఆలోచించమని అడుగుతున్నాం. ప్రేమని దేవుని బిడ్డలారా, మనం అనుకున్న మన కంటికి కనిపిస్తున్నవని నిజాలు కాదు. దేవుడి లోకానికి వచ్చి ఉన్నాడని గ్రహించుకొని, ఆ దేవుడి మాటలు విని గ్రహించుకొని, మీ దగ్గర ప్రాంతంలోని కొమరావూరు పేటలోని ఏంటి మరి దేవుడి వాక్యం మాటలు ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. రండి, ఆ ప్రాంతం వచ్చి అమూల్యమైన సత్యవాక్యం నేర్చుకొని గ్రహించుకొని, మరొక మీ హృదయాలు మార్చుకొని మన కన్న తండ్రి దేవుణ్ణి, మరి యేసుక్రీస్తు వారిని, ప్రభువుని నమ్ముకొని అంగీకరించి హృదయాలు మార్చుకొని, దేవుడా నన్ను పాపం క్షమించగని మర్రపడితే మీకు కుటుంబానికి శాంతి సమాధానాలు వస్తాయి. ప్రేమ దేవుని బిడ్డలారా, లేదు కాదని ఉంటారా? కాలము సంకుచితమై ఉన్నది, చాలా తక్కువ ఉంది. ఎవరు ఏ కాలంలో ఎప్పుడు మరణిస్తారో తెలియదు. కనుక మరణ కాలం మరణించినప్పుడు నీ తల్లి, నీ తండ్రులు, నీ అన్నదమ్ములు, బంధుత్వాలు ఎవరు రారు. మరణంతో బంధాలు బద్దలైపోతాయి, మొక్కలైపోతాయి. ఏ యొక్క జన సమూహం చూసావో, ఏ బంధాలు చూసుకున్నావో, దేవుడు లేదనుకున్నావు, ఆ బంధాలను మరణించినప్పుడు నీతో రారు. కాటికి వారికే వస్తారు తప్ప నువ్వు మరణించినప్పుడు నీ ఆత్మ వెళ్తున్న ప్రదేశానికి వారు రారు. నీ పోరాటం, నీ ఆత్మ పోరాటం నువ్వే చేయాలి. అయోమయంగా నువ్వు ఉండకూడదు. కనుక ప్రేమను దేవుని బిడ్డలారా, యేసు ప్రభువును నమ్ముకోండి, నిత్య జీవాన్ని పొందుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించేది కాక. ఆమేన్.